హైదరాబాద్ జీడిమెట్లలో ఉద్రిక్తత జరిగింది. ఆల్విన్ కాలనీ డివిజన్ భూదేవి హిల్స్ లో హైడ్రా అధికారులు ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానికులు ఆందోళనకు దిగారు. తన ఇల్లును కూల్చొద్దంటూ రవి అనే బాధితుడు ప్రాధేయపడ్డాడు. జేసీబీ ముందు కూర్చొని కూల్చివేతలను అడ్డుకున్నాడు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి ఫ్లాట్ కొనుక్కున్నానని బాధితుడు వాపోయాడు. ఎఫ్టీఎల్ పరిధి అని తెలుసుంటే కొనుక్కునేవాడిని కాదని బాధితుడు తెలిపాడు. తనకు న్యాయం చేయాలంటూ అధికారులను బాధితుడు వేడుకున్నాడు. సంబంధం లేదు, ఇలా ప్రభుత్వానికి చెప్పాలి. అందుకే నీకున్న ప్రాబ్లము నువ్వు ఆఫీసర్ నడిస్తే ఎన్ని రోజులు అవుతుంది? దానికి వాళ్ళు చెప్పాలి జవాబు. కానీ మీరు వాళ్ళు చెప్పిన ఆర్డర్ ప్రకారంగా మాకు సెక్యూరిటీ కావాలంటే మీకేమన్నా ప్రాబ్లం మాకు సెక్యూరిటీ కావాలి, మేము ఇప్పుడు ఎవరిని అడగాలి? దగ్గరికి పోవాలా? మీ మా ఏరియా కానిస్టేబుల్ దగ్గర ఎస్ఐ దగ్గరికి పోవాలి. ఇప్పుడు న్యాయం అవుతుందా సార్? నాకు అప్పుడు ఇంకా నాదెందుకు కూడా పడింది సార్. నేను ఆపరేషన్ సార్, రవి, నేను పొక్లైన్ ఆపరేటర్. అదే సార్ 50 గజాలు చివరిది గులగొట్టింది. ఎవరి దగ్గర కొన్నాను? బాలకృష్ణ సార్ దగ్గర కొన్నా. ఎంత కొన్నావు? 15 లక్షలు కొన్నా. సంవత్సరంన్నర అయింది సార్. కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్నా ఎలక్షన్ కోర్టులో. తెలియదు సార్, నాకు ఇప్పుడే వచ్చినా. నేను మన బంజారాల్స్ ఇండియా కాన్వెంట్ వచ్చిన ఆపరేటర్ డ్యూటీ ఆపరేటర్ పెట్టి నోటరీ సార్. నా ప్లాట్ నాకు కావాలి సార్. నాకు న్యాయం జరగాలి. తర్వాత న్యాయం జరగదు. నా తర్వాత న్యాయం జరగాలి. నాకు తెల్ల ఊడిచిపెడతారు. ఇది మాత్రం గ్యారంటీ. నాకు ఇప్పటికిప్పుడే న్యాయం జరగాలి. మీడియా ముందులోనే నాకు న్యాయం జరగాలి. నా ప్లాటే కాదు సార్. నాకు డబ్బులు వద్దే అవుతు. ఆ డబ్బులే రాదు, డబ్బులు వద్దే అవుతున్నా. తెలియదు సార్. నాకు ఎఫ్టీఎల్ నాకు తెలిస్తే నేను కొనుక్కుంటుంటే ఉన్న జాగాలు అదే రెంట్కుంటుంటే. ఈ నాకు 50 గజాల ప్లాట్ కావాలని కొనుక్కున్నా. ఆ చిన్న ప్లాట్ సార్ 50 గజాలు. మీకు సంబంధం లేదు, ఇలా ప్రభుత్వానికి చెప్పాలి. అందుకే నీకున్న ప్రాబ్లము నువ్వు ఆఫీసర్ నడిస్తే ఎన్ని రోజులు అవుతుంది? దానికి వాళ్ళు చెప్పాలి జవాబు. కానీ మీరు వాళ్ళు చెప్పిన ఆర్డర్ ప్రకారంగా మాకు సెక్యూరిటీ కావాలంటే మీకేమన్నా ప్రాబ్లం మాకు సెక్యూరిటీ కావాలి, మేము ఇప్పుడు ఎవరిని అడగాలి? దగ్గరికి పోవాలా? మీ మా ఏరియా కానిస్టేబుల్ దగ్గర ఎస్ఐ దగ్గరికి పోవాలి. మరి కూలగొట్టద్దు, మీరు ఆపండి. కూలగొట్టకుండా ఉంటేనే ఉద్యోగాన్ని మేము నిలదీయలేము కదమ్మా. జనాలు నిలదీస్తున్నారు మమ్మల్ని. అడగండి.